డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్ లో. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడుల తర్వాత మొదట్లో ఇరాన్ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నా కూడా ఇప్పుడు ఇరాన్ ప్రస్తుత పరిస్థితుల్లో అప్పర్ హ్యాండ్ కనిపిస్తోంది. మొత్తం గల్ఫ్ దేశాలు అదేవిధంగా యుఎస్ బేస్ల మీద కూడా చాలా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తుంది. అయితే ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఎగ్జిట్ స్ట్రాటజీ తోటే ముందరికి వెళ్ళాలి అనేది ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గల్ఫ్ దేశాల ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతింటుంది. దాంతోపాటు అమెరికా దగ్గర ఉన్న వెపన్స్ కూడా అయిపోతున్న పరిస్థితుల్లో అసలు యుఎస్ ఇప్పుడు ట్రంప్ పుతిన్ తోటి కూడా చర్చలు జరుపుతున్నారు. మధ్య వ్యక్తిగా ఉండి ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి సంబంధించి సహాయం ఇమ్మని కోరుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతోటి ఇండియన్ ఫారిన్ సర్వీస్ చేసిన అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు ఉన్నారు. నమస్కారం వినోద్ గారు. నమస్కారం అండి. వినోద్ గారు, ఇప్పుడు చాలామంది ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ వార్ విషయంలో 4-5 రోజుల్లో కంప్లీట్ అయిపోతుందని చాలామంది చెప్పారు. అయితే మీరు ఒక్కళ్ళే చాలా కాలం ఎదుర్కొనే సత్తా ఇరాన్‌కి ఉంది అని చెప్పారు. ఇప్పుడు అదే నిజమవుతోంది. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎగ్జిట్ స్ట్రాటజీ ఈ వార్ నుంచి ఏ విధంగా బయటపడాలి, పరువు పోగొట్టుకోకుండా అనే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది. దీనికి కారణం ఏంటంటారు? అంటే యుఎస్ ఎందుకు భయపడుతుంది ఈ వార్ విషయంలో కంటిన్యూ చేయడం విషయంలో? పవన్ గారు, ముందుగా మీకు ప్రేక్షకులకు నమస్కారం. నేను మొదటి నుంచి అనేది ఏంటంటే ఇరాన్ను అండర్ ఎస్టిమేట్ చెయ్యకూడదు. వాళ్ళు ఎంతకాలమైనా పోరాడే శక్తి ఉంది అన్నాము. కాకపోతే ఏంటంటే ట్రంప్ ఎంతో కాలం పోరాడుతుందని అనలేదు. హ్మ్. ఎందుకు అని అంటే ట్రంప్ ఒక అంటే ఏమన్నాము, పిచ్చి లేచిన కోతి ఒకళ్ళ కళ్ళు తాగిందనుకోండి, హ్మ్. అలా ఇంకా పిచ్చి అయిపోయినట్టు వెనిజువేలాలో మదురోను కిడ్నాప్ చేసి మిడ్ నైట్ ఎయిర్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇరాన్ కూడా నేను ఒక నిమిషంలో, లేకపోతే సరే నిమిషం కాకపోయినా అవలీలగా. అవలీలగా నేను అడ్డుకొని వాళ్ళను అంతమందిస్తాననే పద్ధతిలో పోవటం అనేది ఏదైతే జరిగిందో, యాక్చువల్గా ముందు మనం అన్నాము జనవరిలో ప్లాన్ చేసిన బట్టి వాళ్ళ పెంటగాన్ అడ్వైజ్ చేసింది, మనకు సరిపోని రిసోర్సెస్ లేవు, మొబిలైజేషన్ కాలేదు, వద్దు అని. కాకపోతే ఇక ఈ లాస్ట్ 28 ఫిబ్రవరి నాడు ఏదైతే ఇంటెలిజెన్స్ సోర్సెస్ వల్ల అందరూ ఒక్క చోట ఉన్నారు కాబట్టి బెస్ట్ ఛాన్స్ అని ఇజ్రాయెల్, ఈ మొజాయిద్ తర్వాత సిఐ వాళ్ళు అడ్వైజ్ చేయడం వల్ల ఎయిర్ ఫోర్స్ 1 నుంచి ఆర్డర్ ఇచ్చేసి కమాన్ అటాక్ చేయండి అని నతిన్ అడ్వైజ్ మీద పోయింది. హ్మ్. పోయినా కానీ అప్పుడే అనుకుంటున్నాం ఏంటి అని అంటే, ఎస్ మ్యాక్సిమం ప్రెషర్ ఉపయోగించి ఇరాను ఆయన అంటే గోల్ అనేది లేదు వాళ్ళకు. హ్మ్. మీరు చూసినట్టయితే రోజుకు ఒక గోల్ మారుతూ ఈరోజు చూసినట్టయితే రిజిమ్ చేంజ్ అనే గోల్ మర్చిపోయారు వాళ్ళు. అంటే అది పాసిబుల్ కాదని తెలుసు. మొదటి నుంచి అదే కదా ఆ, వాదన. కా- న్యూక్లియర్ ప్రోగ్రాము ఆపాలి అనేది ఒకటి. రెండోది రెజిమ్ చేంజ్ అనేది మెయిన్. ఇప్పుడు న్యూక్లియర్ ప్రోగ్రాము డిస్కంటిన్యూ చేయాలి, టోటల్గా ఎలిమినేట్ చేస్తామనేది ఒకటి. తర్వాత మధ్యన ఒకటి యాడ్ చేశారు వాళ్ళ మిసైల్ ప్రోగ్రామ్ అంతా నాశనం చేసేస్తామని, వాళ్ళ నేవీ ఫోర్సెస్ అన్ని డిస్ట్రాయ్ చేస్తామని అవన్నీ అంటూనే ఉన్నారు. ఈ జరిగినాయని డిక్లేర్ చేసుకుంటున్నారు. ఇక న్యూక్లియర్ ప్రోగ్రామ్కి యాక్చువల్గా వాళ్ళు స్విట్జర్లాండ్లో డిస్కషన్స్ అవుతూ 26 నాడు 27 నాడు అయితే 2 రోజులు అయితే జెనీవాలో. అదే మనకి జెనీవా అవును. అంటే అదే మన అవును. హెడ్ క్వార్టర్లలో అక్కడ జరిగి ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయి వాళ్ళు సంతకం చేస్తే అయిపోయేది. కాకపోతే ఏంటంటే అది ఒక ఏమంటారంటే ఇక డైవర్షన్ టాక్టిక్స్ చాలా ఉపయోగిస్తాడు ట్రంప్. కాబట్టి డిస్కషన్స్ అవుతుంటాయి, నెగోషియేషన్స్ వస్తుంటాయి, ఇమీడియట్గా అటాక్ చేయడం అనేది చేసింది. కానీ ఇప్పుడు ఈ రోజుకు 11 రోజులు అయిపోయి 12 రోజు దిగింది ఇప్పుడు. అవును. అయితే ఇవన్నీ మనం ఎస్టిమేట్ చేసినట్టయితే ఇరాన్ను సరెండర్ 100% సరెండర్ అనటం, మీరంతా ఆర్మ్స్ లే డౌన్ చేయండి, నీల్ డౌన్ కాండి, నేను అప్పుడు క్షమిస్తాను అనేది అయితే ధోరణితోటి ట్రంప్ యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటు మేము ఎంతకాలమైనా యుద్ధం చేయగలుగుతామని అన్న ట్రంప్ ఇమ్మీడియట్గా లాస్ట్ వీక్ చూసినట్టయితే ఆల్ డిఫెన్స్ ఇండస్ట్రీ పెద్దలందరినీ పిలిచి వైట్ హౌస్లో మీటింగ్ పెట్టి మాకు కావాలి ఆ ఆయుధాలు కావాలి, ఎంతవరకు చేయగలుగుతారంటే రేపు ఆయుధాలు తయారు కావు కదా. సో హ్మ్. ఎలాగూ అందుకనే మల్టిపుల్ ప్రెషర్స్ ట్రంప్ మీదకి వచ్చేసినాయి. హ్మ్. అవలీలగా నేను వీళ్ళని అంతమంది వాళ్ళ శక్తిని అంతమందిస్తాను, నేను ఇరాన్ కంట్రోల్ చేస్తాను, వెనిజువేలా ఎలా అయితే నేను ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా ఎలా డిక్లేర్ చేసుకున్నా ఇరాన్ కూడా నేనే ప్రెసిడెంట్ అయిపోతాననే ఒక పిచ్చి ధోరణితో పోయినట్టే కనిపిస్తుంది తప్ప ఇరాను కనీసం 16-17 ఏండ్ల నుంచి ప్రిపేర్ అవుతుంది ఇటువంటి పరిస్థితి వస్తుందని వాళ్ళకి తెలుసు. హ్మ్. లేకపోతే మీరు చూసినట్టయితే అండర్ గ్రౌండ్ ఈ మిస్సైల్స్, అండర్ గ్రౌండ్లో ఉన్న డ్రోన్స్ మనం ఒకసారి చూస్తే మనకు అంత పూర్తిగా చూపించరు. కొంత చూసినంత వరకే చూస్తే అలా ఎన్నో మల్టిప్లైడ్ ఏరియాస్ ఉన్నాయి. వీళ్ళు సర్ఫేస్ మీద ఉన్నాయి, డిస్ట్రాయ్ చేయగలిగారు కొంతవరకు. బట్ వాళ్ళ ప్రిపరేషన్ చాలా ఉన్నది. అలానే కాకుండా ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళు
ముందు కూడా పింక్ రెవల్యూషన్స్ అని తీసుకొచ్చారు. వేరు వేరు అంటే సిఐఎస్ కంట్రీస్ వాటిల్లో, తర్వాత ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్లో ఏదో తీసుకొచ్చి కొన్ని చేంజ్ అయిపోయినాయి, రెజ్యూమ్ చేంజ్ అనేది. అదే పద్ధతితో ఇరాన్లో చేయాలని మొసాద్ సిఐ చాలా ప్రయత్నాలు చేసి జనవరిలో చూసాం కదా, కొత్త అంటే ర్యాలీస్, అంటే యాంటీ గవర్నమెంట్ సభలు ఎన్నెన్నో పెట్టేసి ఏదో చేసి దాని ద్వారా అప్పుడే అటాక్ చేసి ఏదో చేయాలనుకున్నారు. కానీ ఆ ర్యాలీస్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. తర్వాత న్యూట్రల్గా చాలామంది ఉంటారు కదా, మనకెందుకు అయితే సపోర్టర్ కాకపోయినా అపోనెంట్స్ కాకపోయినా వాళ్ళంతా ఇప్పుడు దేశభక్తి అయిపోతుంది కదా. ఇరాన్ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ డిక్లేర్ చేస్తుందో ఇరాన్ ఈజ్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్, మనం ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది కాబట్టి మనం టిల్ ద ఎండ్ ఫైట్ చేయాలని ఇజ్రాయెల్ ఎలా అనుకుంటుంది. ఇప్పుడు ఇరాన్కి అదే పరిస్థితి, ప్రతి ఒక్కరు అదే ఫీల్ అవుతున్నారు. ఇరాను వీళ్ళు అంతమొందించాలని అమెరికా, ఇజ్రాయెల్ పట్టుబట్టింది కాబట్టి లెట్ అస్ ఫైట్. నిన్న చూసినట్టయితే వాళ్ళ ఇరాన్ ఉన్న స్పీకర్ క్లియర్గా చెప్పేసిండు, మీరు సీజ్ ఫైర్ అంటున్నారుగా, మేము సీజ్ ఫైర్ ఏం చేయము, వీ విల్ ఆల్సో డిస్ట్రాయ్ యూ, సో మేము కూడా అంతవరకు మేము ఫైట్ చేస్తాం అన్నట్టు ఒక విధమైన వాళ్ళు కూడా స్ట్రెంగ్త్ ఉన్నది కాబట్టే వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మల్టిపుల్ ప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి ట్రంప్ ఎగ్జిట్ ప్లాన్లో చాలా లీనమైతే నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఆ ఎగ్జిట్ ప్లాన్ ఎలా ఉందంటే ఫేస్ సేవింగ్. ట్రంప్ ఎప్పుడు ఒప్పుకోడు ఓటమి, ఓడిపోయినా కానీ అదేమంట కింద పడిపోయినా కానీ కాళ్ళు లేపి చేయలేపేసి మేమే గెలిచాం అన్నట్టు పద్ధతిలో ఇప్పుడు ఆ ఫేస్ సేవింగ్ పద్ధతిలోకి వచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పుటిన్, జీ జింపింగ్ అంటే రష్యా, తర్వాత చైనా, తర్వాత నార్త్ కొరియా, వాళ్ళు ఓపెన్గా సపోర్ట్ డిక్లేర్ చేసిండ్రు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ గల్ఫ్ కంట్రీస్లో కూడా మనం చూస్తే, అంటే మనం యాజ్ ఏ డిప్లొమాట్ మాకు తెలుసు బ్యాక్ ఛానల్ అన్ని చాలా వరకు డిస్కషన్ జరుగుతుంది. గల్ఫ్ కంట్రీస్ అని ఒకప్పుడు ఏమనుకున్నారంటే సేఫెస్ట్ హెవెన్ అది, అందరూ ఇక్కడ రావచ్చు, పీస్ఫుల్గా ఉండవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, మాకు ఏం ప్రాబ్లం లేదు, మా సెక్యూరిటీ సేఫ్టీ అనేది అమెరికన్స్ చూసుకుంటారు అని అవుట్ సోర్సింగ్ చేసేసి హాయిగా ఉన్నారు. కానీ ఇప్పుడు అమెరికా సేఫ్టీ సెక్యూరిటీ అసెట్ కాదు, అమెరికా ప్రజెన్స్ లయబిలిటీ అనే ఫీలింగ్కి వచ్చేసింది. ఆ స్టేజ్కి వచ్చింది కాబట్టి దే ఆర్ ఆల్ కన్వేయింగ్. అంటే ఇప్పుడు ప్రెషర్స్ ఉన్నాయి ట్రంప్ మీద అనేది చెబుతున్నారు. ఎటువంటి ప్రెషర్స్ ఉన్నాయి? అదే చెప్తున్నాను. ఒకటి డొమెస్టిక్ ప్రెషర్స్, అక్కడి నుంచి మనం మొదలు పెడదాం. వాళ్ళకి ఏమైనా ఉందంటే వచ్చే ఎలక్షన్స్ జరుగుతాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నవంబర్లో. ఇప్పుడు రిపబ్లికన్ క్యాండిడేట్స్ పోటీ చేసే వాళ్ళందరికీ భయం పుచ్చుకున్నది, ఎలా ఓడిపోయే పరిస్థితులు ఉందని. అక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు కాస్ట్ ఆఫ్, అంటే ఇప్పుడు ఈ వార్ వల్ల గ్యాసోలిన్ కాస్ట్ పెరిగిపోయింది, తారీఫ్ పెంచడం వల్లనే బోల్డంత పెరిగింది, ఈ వారు రావటం వల్ల ఇంకా అధికంగా పెరిగిపోయింది. ప్రజలంతా ఇప్పుడు సపోర్టర్స్ ఉంటారు, తర్వాత అపోనెంట్స్ ఉంటారు, కొంతమంది న్యూట్రల్స్ ఉంటారు. అక్కడ ఆల్ ఎక్సెప్ట్ రిపబ్లికన్ హార్డ్ కోర్ సపోర్టర్స్ తప్ప మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ ట్రంప్ పాలసీకి ఎగ్నిస్ట్గా తయారవుతున్నారు. అది ప్రెషర్ వచ్చేస్తుంది. దాంతో వాళ్ళకి ఇంటర్నల్ ప్రెషర్, అంటే పార్టీలో ఉన్న రిపబ్లికన్స్ కూడా ఎక్కువ ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఈ వారు కూడా వారికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకని నేను చూసినట్టయితే ఓపెన్గా ట్రంపే అన్నాడు కదా, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఈజ్ నాట్ ఫర్ వార్, మాకిద్దరికి డిఫరెన్స్ ఏం లేదు, బట్ వీ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్ అని ఏదో చెప్పినట్టు ఇన్సైడ్ ఈవెన్ క్యాబినెట్, కాకపోతే ఆయన డిసైడ్ చేస్తాడు అనుకోండి. మొదటిది డొమెస్టిక్ ప్రెషర్. సెకండ్ ప్రెషర్ ఏమవుతుందంటే వాళ్ళ గల్ఫ్ నుంచి పర్టికులర్గా ఈ గల్ఫ్ నేషన్స్ అన్నిటిగా ప్రొటెక్టరేట్స్ అన్నట్టే మాట్లాడుకుంటారు కదా, వాళ్ళంతా వీళ్ళని అమెరికానే రక్షిస్తుందని ఫీలింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు, పర్టికులర్గా ఇప్పుడు యుఏఈ, తర్వాత మన ఖతార్, సౌదీ అరేబియా, ఏదైతే బెహ్రెయిన్, వాళ్ళ ఒమాన్ కూడా వాళ్ళు ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ ఎకానమీ చాలా దెబ్బతిన్నది. నాట్ ఓన్లీ ఎకానమీ, వాళ్ళ రెప్యుటేషన్ ఎంత అంటే, ఓహో సేఫెస్ట్ ప్లేసు, మనం పోయి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అందరూ అక్కడ పోయినారు కదా. ఇప్పుడు ఇట్స్ నాట్ ఏ సేఫెస్ట్ ప్లేస్ అని అంతా పారిపోయే పరిస్థితిలో వచ్చేసింది. కాబట్టి మళ్ళీ అది రిపేర్ కానీ చాలా టైం పడుతుంది. సో దానివల్ల ఇప్పుడు వీళ్ళు క్లియర్గా చెప్పారు, ఎంతకాలం అయితే ఈ వార్ జరుగుతుందో అమెరికన్ స్థావరాలు ఏ దేశాలు ఉన్నాయో ఆ స్థావరాలను అమెరికా ఉపయోగించుకొని మా మీద దాడి చేస్తున్నప్పుడు మేము ఆ స్థావరాలను అటాక్ చేస్తాము, దాంట్లో డౌటే లేదని ఇరాన్ క్లియర్గా చెప్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి కొల్లేటరల్ డ్యామేజెస్ కూడా జరుగుతాయి, నియరెస్ట్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దానికి క్షమించండి వాళ్ళు ఇరాన్ ప్రెసిడెంట్ అనేసిండు, అది నేచురల్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు చెప్తున్నాం కదా, ఈ మొసాద్ అంటే వాళ్ళ ఫాలోయర్స్ లేకపోతే వాళ్ళ ఏజెంట్స్ ఇరాన్లో ఉండి వాళ్ళు కొన్ని డ్రోన్స్, మిసైల్స్ కూడా
టర్కీ వైపు గానీ, లేకపోతే సౌదీ వైపు గానీ వాళ్ళే పేలుస్తున్నారనేది కూడా లోపల లోపల వస్తుంది. లాస్ట్ టైమ్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. లాస్ట్ టైమ్ కూడా జరిగింది. అది అవును. జూన్‌లో జరిగినప్పుడు అటువంటి ఏజెంట్స్ కూడా జరిగింది. వాళ్ళు అరెస్ట్ కూడా చేసి ఈసారి కూడా వాళ్ళ కొంతమంది పట్టుకున్నారు. ఉమ్, ఈ సబటైజ్ చేసి ఇరాన్‌కు చెడ్డ పేరు తీసుకురావాలనేటి ఏదైతే జరుగుతుందో వాళ్ళకి కూడా అయన్నీ కూడా బయటకొస్తున్నాయి. ఉమ్, అదే కాకుండా ఆ డొమెస్టిక్ ప్రెషర్ ఒకటి, గల్ఫ్ నేషన్స్ ప్రెషర్ ఒకటి, తర్వాత ఇది ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా వచ్చేస్తుంది. ఓ ఎట్లా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన పుటిన్, జింపింగ్, తర్వాత ఇక కిమ్ అంటే నార్త్ కొరియా నుంచి, ఉమ్, చైనా, రష్యా అక్కడి నుంచి కూడా నో వార్ కంటిన్యూ చేయడానికి లేదు. ఇట్స్ లీడింగ్ టు లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఉమ్, వరల్డ్ ఎకానమీ దెబ్బతింటున్నది. తర్వాత ఎన్విరాన్మెంట్ కూడా ఎన్ని ఆయిల్ డిపోస్ అని కాల్చుకున్న టెహరాన్ చూశారు కదా, మొత్తం అవును. మొత్తం స్మోక్ అయిపోయి అంటే అంత ఎన్విరాన్మెంట్ ఎంత దెబ్బతింటుంది, ఇవన్నీ నాశనం అవుతుంది. ఇది ఎందుకంటే మీరు స్టార్ట్ చేసింది వారు కాబట్టి యూ షుడ్ స్టాప్ ఉమ్, అని ఆ ప్రెషర్ అయితే వస్తుంది. సో ఇది ఇలానే కాకుండా ఇప్పుడు ఇంతకాలం మనం ఏం చూస్తున్నాం అంటే ఇరాన్లో ఇంతమంది చనిపోయారు, ఇది 1200 మంది చచ్చిపోయారు, 1400 1500 చచ్చిపోయారు, అమెరికాకు ఏమి నష్టం లేదు, ఒక 6 7 ఇది చనిపోయారు, వాళ్ళ soldiers. సోల్జర్స్ చనిపోయారు, వాళ్ళని రిసీవ్ చేసుకోనికి ప్రెసిడెంట్ సెల్యూట్ కొట్టుకుని నిలబడడానికి కాదు. ఇప్పుడు బెహ్రెయిన్లో 5th ఫ్లీట్ డిస్ట్రాయ్ చేసిండ్రు వీళ్ళు. అవును. ఆ 5th ఫ్లీట్ డిస్ట్రాయ్ చేసినప్పుడు దాంట్లో ఎంత పర్సనల్ ఉంటారు, వాళ్ళు అమెరికన్స్. ఉమ్, సో ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అది బయట ఏంటంటే పెట్టట్లేదు వాళ్ళు. అదే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 150 మంది సీరియస్గా ఇంజూర్ అయ్యారని. అంటే సీరియస్గా ఇంజూర్ అయ్యి అంటున్నారు కానీ ఎంతమంది చచ్చిపోయారు ఆయన బయటికి రావట్లేదు. ఉమ్, సో ఇవన్నీ ఈ డెడ్ బాడీస్ కనుక అమెరికాకు చేరుకునే టైం దగ్గర అవుతుంది. ఉమ్, ఇవన్నీ పోయినప్పుడు పెద్ద అలజడి జరుగుతుంది అక్కడ. డిజాస్టర్ లా కనిపిస్తుంది. డిజాస్టర్ కనిపిస్తుంది. ఒక 6 7 చేస్తే 8 మంది చేస్తేనే ఎంతో ఇదైపోతున్నప్పుడు ఇవన్నీ అంటే కొన్ని రోజులు హైడ్ చేయగలరు కానీ చాలా కాలం హైడ్ చేయలేరు. కదా. వాళ్ళు ఇప్పటికి అంటే కూడా 5th ఫ్లీట్ డ్యామేజ్ అవ్వడం కూడా వాళ్ళకి చాలా పెద్ద ఇబ్బందే కదా యుఎస్ కి. న్యాచురల్గా మనం ఒకసారి చూసినప్పుడు 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ అప్పుడు మనం చూసినప్పుడు 7th ఫ్లీట్ వచ్చేసింది, ఇండియాను చేసేస్తుంది, అది చేస్తే ఎంత భ్రాంతులు చేసినప్పుడు అంటే ఈక్వల్గా దానికంటే ఎక్కువ ఉన్న పవర్ఫుల్ 5th ఫ్లీట్ అక్కడ పెట్టారు. అది డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే దాని ఎందుకంటే కమ్యూనికేషన్ కావచ్చు, రాడార్ టెక్నాలజీ కావచ్చు, వెపన్స్ కి సంబంధించి కావచ్చు, మొత్తం అది ఒక ఇది కదా. అంతే కదా, ఇది ఒక వార్ సెంటర్ లెక్క ఉంటుంది అక్కడ. వార్ సెంటర్. అటువంటి దాన్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు దాన్ని మేనేజ్ చేయడానికి 100 మంది ఉంటారు. సో వాళ్ళంతా ఎంతమంది చనిపోయారు, అందరు వీళ్ళు అనేది అంతా ఇంజూర్డ్ అంటున్నారు కానీ చనిపోయిన వాళ్ళని డిక్లేర్ చేయట్లు. అవన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ డెడ్ బాడీస్ బ్యాగ్స్ అది ట్రంప్ కి తెలుసు కదా అఫీషియల్గా తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు జేడీ వాన్స్ అన్నాడు డిస్సాటిస్ఫైడ్, ఈ వార్ ప్రొలాంగ్ చేయడానికి మంచిది కాదని ఎందుకు సీరియస్గా అంటున్నాడు అంటే ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు రూబియో ఉన్నాడు, మార్కో రూబియో, ఆయన నెక్స్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఆయన నెక్స్ట్ అంటే ఒకసారి ట్రంప్ అన్నాడు కదా మీ సక్సెసర్ ఎవరు ఉంటారంటే జేడీ వాన్స్ ఈజ్ డూయింగ్ వెల్, ఈ విల్ కంటిన్యూ అని. దాని తర్వాత ఓకే రూబియో ఈజ్ ఆల్సో ఓకే, ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ అంటే ఆయన కొద్దిగా ఎక్స్ట్రా స్టేట్మెంట్లు ఇవ్వటం ఏదో జరుగుతుంది తప్ప యాక్చువల్గా వాళ్ళకంతా తెలుసు కాబట్టి వారు ఇప్పుడు ఒక 4-5 డేస్లో ఏదో ఒక విధంగానైనా తగ్గించాలి అంటే సీజ్ ఫైర్ రావాలనేది. అలా ఫేస్ సేవింగ్ ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ చేసిండ్రు. ఇప్పుడు వాడు వైట్ హౌస్ మన ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నప్పుడు స్పోక్స్ పర్సన్ చెప్తూనే ఉంది అది ఇన్ అమెరికా అచీవ్డ్ ఇట్స్ గోల్స్ ఏంటి అని అంటే వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ మిసైల్స్, వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ దేర్ నేవల్ పవర్స్ అండ్ వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ స్టాప్ దేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ వీ హ్యావ్ డీకాపిటేటెడ్ the leadership, everything is over. Only thing is now we want to take bombard severely to stop Iran to attack the neighbor countries or threat to the Israel. Adanతా is vague. అంటే డాక్టర్ వినోద్ గారు ఇందాక మీరు చెప్తూ అంటే ప్రెషర్స్ రావడానికి అంటే ఎగ్జిట్ ప్లాన్ ఆలోచించడానికి ట్రంప్కి ప్రధాన కారణము వాళ్ళ డొమెస్టిక్గా ఎదురవుతున్న సవాళ్ళు, రెండోది ఇంటర్నేషనల్ సవాళ్ళు, మూడోదేమో గల్ఫ్ Regional ప్రెషర్, గల్ఫ్ రీజనల్ ప్రెషర్. Yes. అయితే ఇప్పుడు నాటో దేశాలు కావచ్చు లేకపోతే యూరోప్ దేశాలు కావచ్చు అవి కూడా కొంత ప్రెషర్ తీసుకొస్తున్నాయి కదా. ఇందాక మీరు చెప్పింది చైనా, రష్యా, నార్త్ కొరియా వరకు చెప్పారు. అంటే యూరోప్ అదేవిధంగా నాటో ఆ దేశాలు కూడా కొంత ప్రెషర్ తీసుకొస్తున్నాయి కదా. స్పెయిన్ లాంటి వాళ్ళు అసలు అవకాశం ఏమన్నారు కదా అక్కడి నుంచి యుద్ధం చేయడం. యు ఆర్ రైట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నేను అది మర్చిపోయాను అనుకోండి. ఎందుకంటే వాళ్ళది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మోరల్ సపోర్ట్ కు ఉపయోగపడతారు వాళ్ళు. మోరల్ సపోర్ట్ ఉపయోగింది. దే ఆర్ రిలక్టెంట్లీ ఏమంటారు యాక్సెప్టింగ్ అమెరికన్ సుపీరియారిటీ ఆర్ అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద వార్. అందుకనే యూకే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఏది బేసెస్
ఓన్లీ డిఫెన్స్ పర్పస్ గురించే వీళ్ళు అమెరికన్ ఉపయోగించుకోవచ్చు అంటే ఆయన సీరియస్గా ట్రంప్ ఏమన్నాడంటే ఈజ్ నాట్ లైక్ చర్చిల్ అండ్ దెన్ ఈజ్ అవును. నథింగ్ అని ఇన్సల్ట్ చేయడం మాట్లాడటం అవన్నీ చేసినప్పుడు ఇప్పటికైనా ఏమన్నా ఓకే దే కెన్ యూజ్ ది ఎయిర్ బేసెస్ అని ఏదో అంటున్నారు అంటే దే ఆర్ ఎవ్రీ సి యూరోపియన్స్ ఆర్ నాటో మెంబర్స్ దే ఆల్ నో వై ట్రంప్ హ్యాస్ గాన్ ఇది అన్నెసెసరీ ట్రంప్ క్రియేట్ చేసింది నెతన్యాహు క్రియేట్ చేసిందని తెలుసు నెతన్యాహునైతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో క్రిమినల్ అని డిక్లేర్ చేసి ఎక్కడ పోయినా అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఇష్యూ చేసింది అంటే ఉమ్. వాళ్ళకి తెలుసు యూరోపియన్ యూనియన్కు నేషన్కు తెలుసు ట్రంప్ తర్వాత నెతన్యాహు ఏదో క్షమాభిక్ష ఏదో ఇమ్మన్నట్టున్నాడు కదా ప్రెసిడెంట్ కి పార్డన్ ఇవ్వండి అని. ఇప్పుడు అదే కదా ట్రంప్ ఎంత ఆయన పోయి నెస్సెట్ అంటే మన పార్లమెంట్ లెక్క ఇజ్రాయెల్ పార్లమెంట్కి పోయి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్కి ఈయన ఐజాక్ కి. ఇజాక్ రిక్వెస్ట్ చేసిందంటే ఓ నెతన్యాహు యువర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ డూయింగ్ ఎక్సలెంట్ సర్వీస్ టు ద నేషన్ ఈ డిజర్వ్స్ టు బి పార్డ్ అండ్ యూ డూ ఇట్ అది అంటే ఆయన తరపున అంటే ఈయన కూడా ఎన్నో ఇట్లు ఎప్స్టైన్ ఫైల్లో ఉన్నాడు అవును. డీప్ నెక్ అవన్నీ డైవర్ట్ చేయడానికి అదే అంటే కారణాలతో నాకు మల్టిపుల్ కారణాలలో ఎప్స్టైన్ ఫైల్లో ఈయన ఇన్వాల్వ్మెంట్ బయటికి రావడం వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఫర్ గోయింగ్ ఫర్ దిస్ ఆల్ వార్స్ అండ్ నిజమా? చాలా వరకు మన ఓకే. అమెరికన్ ఎక్స్పర్ట్స్ థింక్ ట్యాంక్ వాళ్ళంతా బయట పెడుతున్నారు ఉమ్. ఇప్పుడు ఏంటి అది ఒకసారి చెప్పండి, అది ఒకసారి. ఎప్స్టైన్ ఫైల్స్ ఉన్నాయి అవును. అంటే ఇది ఇంటర్నేషనల్ సెక్స్ అందరి పేర్లు వచ్చాయి. పేర్లు వచ్చాయి అవును. ఇప్పుడు ఈయనకు మిలియన్స్ ఆఫ్ ఉన్నాయి ఇది ఫైల్స్ నోట్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో ప్రామినెంట్ ఫేసే ఈయనది ఉంది అక్కడ ఉమ్. ఈయన ఇన్వాల్వ్మెంట్ నాకేం లేదు నేను ఎప్పుడూ లాంగ్ బ్యాక్ అసోసియేట్ ఉన్నాను నేను వదిలిపెట్టేశాను వాడు నాకేదో ఈయన రియల్ ఎస్టేట్ అవును. అంటే బిజినెస్ మ్యాన్ లెక్క కాబట్టి ఏదో ఒకటి ఏదో ఐలాండ్ కొనుక్కుంటే అప్పుడు వాళ్ళకి ఇద్దరికి డిస్ప్యూట్ వచ్చి ఈయనను కాకుండా ఆయన ఏదో చేసి ఆయన కాకుండా ఏది అప్పటి నుంచి నేను ఐ కెప్ట్ అవే అని ఏదో అన్నాడు కానీ లేదు అదంతా ఫాల్స్ అందుకని అన్నీ రిడక్ట్ చేసి ఈయన ఉన్న ఫేస్లు అవన్నీ బ్లాక్ చేసేసి మిగతా రిలీజ్ చేసిండ్రు అవును. ఇవన్నీ చాలా ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఉమ్. సో అది వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో వాళ్ళు ఆ ఎప్స్టీన్ ఫైల్స్ లోంచి వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఇంత పెద్ద యుద్ధానికి కారణం అయ్యారు. అంటే వన్ ఆఫ్ అదొక్కటే రీజన్ వన్ కాదు ఆఫ్ ది రీజన్స్. మల్టిపుల్ ఇప్పుడు ఆయన మేజర్ రీజన్ అది అవ్వబోతున్నది అనేది కూడా ఒకసారి యుఎస్ ఇంటెలిజెన్స్ అంటే మన థింక్ ట్యాంక్స్ వాళ్ళు వీళ్ళంతా అన్నారు బట్ ట్రంప్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అప్పుడు ఏమన్నాడంటే ఇది ఐ వాజ్ ఎగ్జానరేటెడ్ అంటే ఇవన్నీ రిడక్ట్ చేసిన ఫైల్స్ అన్ని రిలీజ్ చేయించి ఇప్పుడు అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎస్ దట్ ఈస్ దేర్. డాక్టర్ వినోద్ గారు, ఇప్పుడు అందరికీ ఒక అనుమానం వస్తుంది ఏంటంటే, అంటే యుఎస్ మొదలెట్టింది యుద్ధము, అయితే ఎగ్జిట్ అవ్వాలి అంటే ఇరానే ఒప్పుకోవాలి, ఎందుకంటే ఆ యుద్ధాన్ని ఆపాలి అంటే ఇరాన్ చేతిలోకి వెళ్ళిపోయింది పరిస్థితి. ఇక్కడ ఒకటి చర్చకు వస్తున్న అంశం ఏంటంటే, యుఎస్ అగ్రరాజ్యం, వాళ్ళ దగ్గర ఉన్న లేని పవర్ అని అంటూ లేదు. వాళ్ళ దగ్గర నేవీ, ఆర్మీ మొత్తం అన్ని దేశాలతోటి వాళ్ళకి పర్షియన్ గల్ఫ్లో మొత్తం వాళ్ళ అప్పర్ హ్యాండ్ ఇవన్నీ కూడా చూసాం. అయితే ఇరాన్ విషయంలో వాళ్ళకి నేవీ లేదు, సరైన ఎయిర్ ఫోర్స్ లేదు, మిలిటరీ లేదు, ఓన్లీ ఇస్లామిక్ వీళ్ళు గాడ్స్ తప్ప, రెవల్యూషనరీ గాడ్స్ తప్ప. అయితే ఇంత పెద్ద దేశాన్ని, ఇతర దేశాలని అంటే ఇజ్రాయెల్ లాంటి మంచి టెక్నాలజీ ఉన్న దేశాలని వాళ్ళు ఎట్లా ఎదుర్కోగలుగుతున్నారు వాళ్ళు? సరే పవన్ గారు ఒకసారి చూసినట్టే హైటెక్ కంట్రీ ఓకే అమెరికా ఇజ్రాయెల్ దెర్ ఇస్ నో డౌట్. అప్రోప్రియేట్ టెక్నాలజీ ఇరాన్, లోటెక్ అంటలేదు, దెర్ ఇస్ డిఫరెన్స్. అంటే నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళకు ఉన్నాయి చాలు మిసైల్స్ అవుతున్నాయో డ్రోన్స్ అవుతున్నాయో ఉన్న నేవీ ఇప్పుడు ఏదైతుందో స్టేట్ ఆఫ్ హార్ముజ్ మిగిలిన వాళ్ళతో పోలిస్తే చాలా అలాగే అదే అందుకని ఇప్పుడు హైటెక్ తర్వాత అది చెప్పాను కంపారిజనే లేదు, డేవిడ్ గొలియాత్ లెక్క ఉన్నది. సో దెర్ ఇస్ నో డౌట్. కానీ మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గర ఏమున్నది, అమెరికా నాటో వాళ్ళంతా పారిపోవాల్సి వచ్చింది కదా, వియత్నాం వారు ఎలా అయింది అలా వెళ్ళిపోయినారు కదా. అంటే ఇప్పుడు ఒకప్పుడు హైటెక్ ఉన్నది, అస్త్రబలం ఉన్నది, మేము గెలుస్తాం అనేది కాదు, కానీ ఆ ఏరియాస్ ఎలా ఉన్నది, ఆ కంట్రీ స్ట్రాటజికల్లీ ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్ముజ్ వాడు అసలు ఇరాన్ కనుక ముట్టుకుంటే నేను నాశనం చేసేస్తాను, అన్నీ ఓపెన్ పెడతాను, ఫ్రీ షిప్పింగ్ లైన్స్ అన్నీ ఏమైనా జరిగిందా ఇప్పుడు? అది క్లోజ్ కావటం వల్ల ఇప్పుడు ఎంత ప్రపంచం అంతా మనం కూడా ఎఫెక్ట్ అయ్యామా, చాలా వరకు ప్రతి దేశం ఎఫెక్ట్ అయింది. సో దానివల్ల ఇప్పుడు హైటెక్ ఉన్నదే కాదు, అప్రోప్రియేట్ టెక్నాలజీ తోటి అందుకనే $2-3 మిలియన్ ఒక మిసైల్ తోటి వీళ్ళు $20,000 ఏదైతే డ్రోన్ తయారు చేస్తున్నారో, వీళ్ళ మిసైల్స్ తయారు చేస్తున్నారో పోయి అటాక్ చేస్తుంది వాళ్ళని. ఇప్పుడు 1.2 1.1 బిలియన్
ఆ రాడార్ స్టేషన్ ఏదైతే ఉన్నదో ఖతార్లో, ఉమ్, వీళ్ళు మిస్సైల్ ఎంత 20,000 25,000 మిస్సైల్తో దాన్ని డౌన్ చేశారు. ఇప్పటికంటే నిన్నటి వరకు వాళ్ళు అనుకున్న ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ రోజుకు ఒక అంటే 5-6 వేల కోట్ల నష్టం జరుగుతున్నది అమెరికాకు. ఇది కనుక ఇంకా కొద్ది కాలం ఇది కంటిన్యూ అయితే వారు మ్యాక్సిమం లాస్ సఫర్ అవుతుంది అమెరికా. అమెరికా సఫర్ కావటం కాకుండా అమెరికన్ అలీస్ ఇన్ ద గల్ఫ్ ఏరియా అవును వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఇది దుబాయ్ చూసాం. అవును దుబాయ్ చూస్తే అక్కడ ఎంత అందరు పారిపోతున్నారు. సో డిస్రప్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదైతే లోటెక్ తోటి వీళ్ళని హైటెక్తో ఎదుర్కొంటున్నారు కాబట్టి వీళ్ళ ప్రిపరేషన్ కూడా ఎంతో కాలం నుంచి ఉన్నది. వర్స్ట్ సినారియో కూడా వీళ్ళు ఇరాన్ ప్రిపేర్ అయి ఉన్నది. ఓ అందుకనే వీళ్ళు అమెరికన్స్ ఎలాగో దాడి చేస్తారు. ఇజ్రాయెల్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఎప్పుడైతే వీళ్ళు డిక్లేర్ చేశారో ఏది ఇజ్రాయెల్ ఈజ్ ఏ థ్రెట్, సో వీ విల్ ఎలిమినేట్ ఇజ్రాయెల్ అని కొంతమంది హార్డ్ కోర్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఏదో అన్నారో ఉమ్, అలానే మన ఏమన్నది ఇజ్రాయెల్ ఏమన్నది అంటే ఇరాన్ను కూడా మేము ఎలిమినేట్ చేస్తాం ఉమ్, అని వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు కూడా అంతే ప్రిపేర్ అవుతున్నారు మ్యాక్సిమం. సో ఉమ్, అదే కాకుండా ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏమైందంటే వీళ్ళకు సపోర్ట్ లేదని కాదు, ఏది ఇరాన్స్కు చిన్న మామూలు టెక్నాలజీని కూడా వీళ్ళు చాలా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు రష్యన్ వార్లో యుక్రెయిన్కు ఇరాన్ డ్రోన్స్ సప్లై చేస్తుంది. అవును అంటే అంత శక్తి వీళ్ళ దగ్గర ఉన్నట్టే కదా. దాదాపు 57,000 డ్రోన్లు వాడారంట ఉక్రెయిన్ వార్లో. మరి అదే చెప్తా. 57,000. మరి అంతే అంటే వీళ్ళ దగ్గర ఉన్న అదే వీళ్ళకు ఇజ్రాయలీస్కు పర్టికులర్లీ అమెరికన్స్కి ఇప్పుడు తలనొప్పి ఎంత అంటే ఎలా అంటే ఆలోచిస్తున్నారంటే ఇంత లోటెక్ ఉన్నది, ఇంత స్మాల్ కంట్రీ లెక్క ఉన్నది, ఇంత పవర్ఫుల్ నేషన్ ఎదుర్కొని అంటే మొసాద్ ఫెయిల్ అయింది, సిఐఏ ఫెయిల్ అయింది అంచనాలు వేయడంలో. అది పూర్తిగా ఇరాన్ ఆ, బలాన్ని అంచనా అదే వేయడంలో. ఇప్పుడు అదే ఇరాన్ ప్రిపరేషన్ బలాన్ని ఉమ్, ఎస్టిమేట్ చేయటంలో ఫెయిల్ అయిందని మనం 100% అనలేము. ఉమ్, ఇప్పుడు ఏమవుతుందని అంటే ట్రంప్ ఏమన్నాడు ఒకప్పుడు ఇది మన జూన్లో అటాక్ జరిగినప్పుడు వి అబ్లిటరేటెడ్ టోటల్లీ న్యూక్లియర్ కేపబిలిటీస్ ఆఫ్ ఇరాన్ అనేసిండు. అవును సరే అది ఓకే. దాని తర్వాత మళ్ళీ రీఅసెస్ చేసిందంటే ఇరాన్ ఈజ్ గోయింగ్ టు అటాక్ అమెరికా థ్రెట్ అని అసెస్మెంట్ ఉన్నది అని అంటారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమున్నది, ఈవెన్ గబ్బార్డ్ కూడా అన్నది అప్పుడు ఉమ్, యాజ్ పర్ దవర్ అమెరికన్ సిఐ ఇంటెలిజెన్స్ దెర్ ఇస్ నో సచ్ థ్రెట్ అంటే నో అది రాంగ్. అది అంటే ఓవర్ రూల్ చేసి అలా. అవును ఇక్కడ మొసాద్ కూడా క్లియర్ కట్ ఏది వీళ్ళ కెపబిలిటీస్ ఇచ్చిన కానీ నెతన్యా ఓవర్ రూల్ చేసి నథింగ్ విల్ డిస్ట్రాయ్ దెమ్ అని అది ఆ పద్ధతిలో వాళ్ళది ఇంటెలిజెన్స్ ఫెయిల్ అందని మనం అనలేము, ఓవర్ రూల్ చేయబడ్డది. రైట్ రైట్ ఇంటెలిజెన్స్ కానీ ఫెయిల్ అయితే ఈవెన్ ఎవ్రీ ఇంచ్ ఏది సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మూమెంట్స్ వాళ్ళ లీడర్స్ మూమెంట్ ఎవ్రీ ఇంచ్ ఎవ్రీ మినిట్ దే వర్ ట్రాకింగ్. అందుకని ఆ రోజు వాళ్ళంతా ఇక్కడ వచ్చి మీటింగ్ జరుగుతుంది అనేది అంత క్లియర్ కట్గా తెలిసి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే అప్పుడు ఇరాన్ మీద అటాక్ చేయాలనేది ఈవెన్ ఎయిర్ ఫోర్స్ 1లో కూర్చొని ఆయన ఆర్డర్ ఇచ్చేశాడు. ఈ ఖమేనీ ఇరాన్ సుప్రీం చీఫ్ ఖమేనీని చంపిన తర్వాత ఎవరు లీడర్ అవుతారు అనేది కొన్ని రోజులు మనకు పట్టింది. ఒక 10 రోజుల తర్వాత ఇప్పుడు మస్తఫాని అనౌన్స్ చేశారు. అంటే ఇతని పేరు మనం గతంలో ఎప్పుడు పెద్దగా వినలేదు. అంటే మనం ఇక్కడ కూర్చుని ఇండియాలో కూర్చుని ఆ పేరు పెద్దగా అక్కడ వాళ్ళకి బాగా పాపులర్ ఏమో కానీ మనం అయితే పెద్దగా వినలేదు. అయితే ఇప్పుడు ఇతను వెళుతున్న విధానం అంటే ఇతనికి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిణామాలన్నీ కూడా ఇరాన్కి పాజిటివ్గా జరుగుతున్నాయి. అమెరికా మరింత దూరం యుద్ధం అంటే మరింత భయపడే పరిస్థితి వచ్చింది. ఎవరు ఈ ముస్తఫా? ఇప్పుడు ముస్తఫా అలీ ఖమేనీ కొడుకు, రెండో కొడుకు. రెండో కొడుకు. ఇప్పుడు ఆయన ఈ రోజే ఎంటర్ అయినట్టు కాదు. ఉమ్, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు తండ్రితో పాటు ఇటువంటి అన్ని విషయాల గురించి తను క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నాడు. ఉమ్, ఒక్కోసారి ఫాలో అవుతున్నాడు, ఒక్కోసారి ఆల్మోస్ట్ వర్కింగ్ విత్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కమాండర్స్ తోటి. ఉమ్, సో అంటే ఆయన ఒక న్యూ కాదు, ఈజ్ ఇన్ ద లూప్, ఈజ్ ఇన్ ది కన్సల్టేషన్ ఎవ్రీ స్టెప్ ఏది జరుగుతుందో, ఉమ్, ఏది అలీ ఖమేనీ సుప్రీం లీడర్ ఏమేమి చేస్తుండనేది ఈ నోస్. ఒక్కోసారి ఈయన అడ్వైజ్ ఇస్తున్నాడు, ఒక్కోసారి ఉమ్. అంటే అంటే మనకంతా ఇవన్నీ బయటికి రావు, మనకి ఎందుకంటే మనం పెద్ద గమనించాలి కదా ఈ గమనించగా విషయం. అది లోపల ఉన్నాయి కాబట్టి రావు. ఉమ్, సో ఇప్పుడు ఆయన అంటే ఏజ్డ్ పర్సన్ అలీ ఖమేనీ ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్డ్, కానీ ఇతను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అంటే లూప్ లో పెట్టాడు ఇతన్ని. లూప్లో ఉన్నాడు. కాబట్టే పర్టికులర్గా ఈయన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనేది ఏదైతే పవర్ఫుల్ ఆర్గనైజేషన్ కంట్రోలింగ్, దానికి 2 డివిజన్స్ ఉన్నాయి, ఒకటి ఎక్స్టర్నల్ ఇంటర్నల్, రెండిట్లకు కూడా ఉమ్, ఈయనే ఫేవరబుల్.
ఓహో! ఆ! సో, అది ఇంకా బయటికి అంటే అప్పటినుంచి మనం సడెన్‌గా రాలేదు. రాలేదానికి కూడా కొన్ని కారణాలున్నాయి. హ్మ్. ఎందుకంటే వాడు ఎవరిని ఎలక్ట్ చేసినా మేము ఎలిమినేట్ చేస్తాం. ఎవరిని ఎలక్ట్ చేసినా ఎలిమినేట్ చేస్తాం. అవును. అమెరికన్స్ అనడు, ఈ ఇజ్రాయలీస్ అనడు అదొక థ్రెట్ లెక్క ఉంది కాబట్టి, వాళ్ళకి కొద్దిగా డ్యూ ప్రాసెస్ కూడా ఉంటది కాబట్టి, హ్మ్. ఆ క్లరిక్స్ తర్వాత అదర్ 48 మంది టీమ్ ఉంటుంది కదా! టీమ్ ఉంటది దాంట్లో. కాబట్టి హ్మ్. అదంతా విత్ కన్సల్టేషన్స్ అది అన్నీ యాక్సెప్టబుల్ క్యాండిడేట్ కావాలనేది హ్మ్. అది అవసరం అనేది చేశారు. బట్ ఎనీవే అది ఇది మన ఈ ఏమన్నట్టు అతనికన్నా ఇతను స్ట్రాంగ్. ఎందుకంటే ఏజ్ కూడా కలిసొస్తుంది కదా! అదే ఇతనికి. అంటే ఇప్పుడు హ్మ్. ఆహ్, అంటే నా సొంత అభిప్రాయం ఎలా ఉందంటే అతనికంటే స్ట్రాంగ్ అయినా గానీ హ్మ్. అతనికి ఉన్న ఓకే. ఆ ధోరణి ఆయన ప్రిడిసిజన్ నుంచి వచ్చింది ఏదైతే ఉన్నదో, హ్మ్. దాని లైన్‌లోనే పోవాలి అనేది రివల్యూషన్ ఏదో 79లో ఏదో అవును. జరిగిందో అలానే పోవాలి అనే పద్ధతిలో ఆయన కొంతవరకు ఆలోచించడం గానీ, ఈయన ఇప్పుడు మొస్తఫా ఖమేని ఏంటంటే హి హాస్ సీన్ ద వరల్డ్ డెవలప్‌మెంట్స్. హ్మ్. గల్ఫ్ అప్‌డేట్ ఉన్నాడు. ఆ! ఇప్పుడు గల్ఫ్ రీజియన్ ఎలా డెవలప్ అయింది. అదర్ కంట్రీస్ ఎలా అవుతున్నాయి. సో, ఇరాన్ ఒకప్పుడు మంచి అంటే ప్రాస్పరస్ కంట్రీగా ఉండి, తర్వాత హైలీ కల్చర్డ్ అంటే మన హిస్టరీ ఉన్నది. ఎందుకిలా జరిగింది? ఈ శాంక్షన్స్ వల్లనే ఇలా అయిపోతున్నాయి అనగానే దానికి కొంతవరకు ఈ పోస్ట్ వార్ తర్వాత ఈ విల్ టేక్ ప్రాక్టికల్ మెజర్స్. అంటే డాక్టర్ వినోద్ గారు ఇక్కడ ఒకటి ఎందుకంటే మీరు 1979 రివల్యూషన్ గురించి చెప్పారు కాబట్టి, అప్పుడేమో షాల కాలంలో, రాజుల కాలంలో ఉండేది. అయితే రూలర్స్ దగ్గర నుంచి అక్కడి నుంచి వీళ్ళు ఇరాన్ రిపబ్లిక్ ఏర్పడింది. అంటే మోనార్కీకి వ్యతిరేకంగానే ఏర్పడింది. అంటే వంశ పాలన వీట్లికి వ్యతిరేకంగానే. కరెక్ట్. అయితే ఇప్పుడు జరిగింది మళ్ళీ అదే గదా! యూ ఆర్ తండ్రి రైట్. కొడుకొచ్చాడు మళ్ళీ. యూ ఆర్ రైట్. యాక్చువల్‌గా ఈ వార్ పరిస్థితి లేకపోతే హ్మ్. ఇప్పుడు బై కంపల్షన్ మీకర్థమైంది గదా! ఈ వార్ పరిస్థితి గనుక దేశ లేకపోతే ప్రయోజనాలు. ఆ! వారు గనుక జరగకపోయి ఉంటే నార్మల్‌గా సక్సెషన్ ప్రాసెస్ గనుక జరిగుంటే హ్మ్. ఇప్పుడు మొస్తఫా ఖమేని రావచ్చు, రాకపోవచ్చు 50% మనం రాడని ఓకే. ఎలిమినేట్ చేయం. కానీ హ్మ్. అదర్ పాసిబుల్ క్యాండిడేట్స్ గూడా దేవర్ ఉన్నారు. వాళ్ళు తప్పకుండా ఆల్టర్‌నేట్ క్యాండిడేట్ కూడా వచ్చేవాళ్ళు. హ్మ్. కానీ ఇప్పుడు అవకాశం లేదు వాళ్ళకి. అవకాశం లేదు. హి వాస్ ఎలిమినేటెడ్ కాబట్టి ఇన్ ద మిడిల్ ఆఫ్ వార్ హ్మ్. ఇంకా ఏది వేరే వాళ్ళ క్యాండిడేట్స్ వచ్చి వాళ్ళంతా స్టడీ చేసి ఇలా చేసుకునేసరికి టైం పడతది. హ్మ్. సో, హి వాస్ ఇన్ ద లూప్ ఆల్రెడీ కాబట్టి తర్వాత అంటే టు బి అంటే కొంతవరకు మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈవెన్ అలీ ఖమేని ఒకప్పుడు వాళ్ళు డిసైడ్ చేసి అంటే సెకండ్ రంగ్ ఆఫ్ పీపుల్ ఉండాలనేది హ్మ్. ఒక ఈ లీడర్‌షిప్‌ని ఎలిమినేట్ చేస్తే ఎలా ఉండేది అప్పుడు డిస్కషన్ అయినప్పుడు కూడా ఈ ఫేవర్డ్ హిమ్. ఓకే. ఓకే. మిగతా వాళ్ళంతా కూడా యాక్సెప్ట్ అది కూడా చేసినట్టే. ప్రజాస్వామ్యం ప్రకారం అయ్యుండొచ్చు. 88 మందిలో ఎ ఎవరెక్కువ ఎవరికెక్కువున్నదంటే ఎవరికనుకున్నారు? ఒపీనియన్ చూసుకపోతే హ్మ్. ఈ డిజర్వ్స్ అండ్ ఈ షుడ్ బి ఆల్‌మోస్ట్ ట్రైన్డ్ ఇన్ ద సేమ్ లైన్ అనంటే ఒపీనియన్ ఉన్నది. హుహు. అందుకని హి వాస్ ఇన్వాల్వ్డ్. హుహు. సో, అదే మీరన్నది కరెక్టే. హెరిడిటరీ ఏంటి? ప్రతి హ్మ్. ఒక్కళ్ళు అంటారు. ఇది వంశపారంపర్యంగా రావటం ఏంటి గానీ, ఈ వార్ పరిస్థితులలో ఇప్పుడు కొంత కొంత న్యూస్ ఏందంటే ఈవెన్ అదర్ లీడర్స్ హూ ఆర్ అంటే రిలీజియస్ లీడర్సే కదా అయ్యేది మోస్ట్‌లీ. అదర్స్ గూడా అంటే కావాలనుకున్నోళ్ళు కూడా ఎనకకు పోయారని. ఎందుకంటే అమెరికన్ ఇజ్రాయెలీ థ్రెట్ ఎలాగో మళ్ళా ఎలిమినేట్ చేస్తారు కదా! ఎందుకు మన అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నట్టు కూడా హ్మ్. ఎక్స్‌ప్రెస్ చేశారు కాబట్టి వాళ్ళంతా ఈయననే సపోర్ట్ చేశారు. సో, బై కంపల్షన్ హ్మ్. ఈ వార్‌లో రావటం అనేది సక్సెషన్ కావాలి. ఇది లీడర్ ఉండాలి. లేకపోతే అమెరికన్స్ డిక్లేర్ చేస్తారు గదా! మేము డిస్ట్రాయ్ చేసాము. వాళ్ళు ఆల్‌మోస్ట్ డౌన్ అయిపోయింది. జీరో అయిపోయింది. అవును. కంట్రీ ప్రాబ్లమ్‌లో ఉన్నది అనేది ఇంకా అల్లర్లు లేపాలని చూస్తారు కాబట్టి, అలా ఏం జరగలేదు. చూశారు గదా! ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఉన్న న్యూట్రల్ ఇరానియన్స్ గూడా దే ఆల్ నేచురల్లీ టర్న్ టు సపోర్ట్ ప్రెజెంట్ రిజిమ్. హ్మ్. సో, అందుకని వార్ ప్రొలాంగ్ అయినప్పుడు వాళ్ళు రెసిస్ట్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ నష్టమైతే జరుగుతుంది. నష్టం జరిగినా గానీ, చిన్నగా అంటే ఒక సామెత అంటాం కదా! నిండా మునిగిన తర్వాత ఇంకా చలెక్కడ ఉంటదనేది అవును. ఆ స్టేజ్‌కి వచ్చిండ్రు వాళ్ళు హ్మ్. ఇరానియన్స్. బట్ అమెరికన్స్ ఇప్పుడు ప్రాబ్లమ్స్‌లో పడుతున్నారు. హ్మ్. రోజుకు 5, 6 వేల కోట్ల య య ఎంతో ఇక అంటే ఎస్టిమేషన్ ఒక్కోసారి హ్మ్. ఇంతింత వేరియేషన్ ఉంటది కాబట్టి మాక్సిమం లాస్ అయిపోతున్నది. ఒక రాడార్‌కే ఒక 1.2 ఆర్ $1.1 బిలియన్ పోయిందనంటే అవును. అటువంటివి ఎన్నో అయిపోతున్నాయి. ఫ్లీట్‌లు ఎగిరిపోయినాయి. సో, అదొకటి లాస్ అయిపోతది. హోమ్‌లాండ్ సెక్యూరిటీ డబ్బంతా ఇక్కడ పెట్టేస్తున్నారు వాళ్ళు. అదే. కాకపోతే ఏందంటే అదే పోస్ట్ వార్ తర్వాత అమెరికన్ అదే ట్రంప్ ఏమి మాగా ఏదైతే పెట్టాడో మేక్ అమెరికా గ్రేట్ ఎలా అయితుందో హ్మ్. వీక్ అమెరికా గ్రేట్ ఫర్ ఎవర్ అనే పద్ధతిలో నడుస్తుంది కాబట్టి రిపబ్లికన్స్ ఆల్సో వరీడ్.
వీక్ అమెరికా గ్రేట్ అగైన్. ఓకే. సార్ ఇప్పుడు పుతిన్ విషయంలో అంటే రష్యాకి, ఉక్రెయిన్‌కి అక్కడ వార్ జరుగుతోంది. ఉక్రెయిన్ స్టాండ్ తీసుకుంది యూఎస్. అయితే ఈ మధ్య కాలంలో చూస్తుంటే పుతిన్ తోటి 11 సార్లు ట్రంప్ మాట్లాడాడు. ఈ విషయంలో ఎగ్జిట్ స్ట్రాటజీ విషయంలో కూడా పుతిన్ తోటే ఆయన సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. అంటే పుతిన్‌ని ఒక మీడియేటర్‌గా ఇరాన్ వార్ ఆపడానికి ఒక స్ట్రాటజీ ఎలా చేస్తే బాగుంటుందనేది ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అంటే పుతిన్‌ని ఎందుకు అంత నమ్మకంగా ఎందుకు తీసుకున్నాడు పుతిన్? మనకి పుటిన్, ట్రంప్ ఈ సంబంధాల గురించి మాట్లాడినప్పుడైతే ఈవెన్ ఏది ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా పుటినే హెల్ప్ చేసిండు ఏది ట్రంప్ గెలవనీకి అనేది. ఎందుకంటే హిల్లరీ క్లింటన్ ఆల్మోస్ట్ ఒక 10 డేస్ బిఫోర్ ఎలక్షన్స్ హిల్లరీ క్లింటన్ గెలిచింది అందరూ అనుకున్నారు. హ్మ్. కాకపోతే అది ఆ ఈమెయిల్ సీక్రసీ ఇది పర్సనల్ ఈమెయిల్లలో పెట్టుకున్నది స్టేట్ సీక్రెట్స్ అని, తర్వాత అది ఏదైతే లీక్ చేసి టోటల్గా అంటే హిల్లరీ క్లింటన్ బ్లేమ్ చేయడం జరిగి అంత పబ్లిక్ ఒపీనియన్ చేంజ్ అయింది కదా, దానికి పుటిన్ హెల్ప్ చేసిండు అనేది పెద్ద న్యూస్. హుహు. అలా అప్పటి నుంచి కూడా అది కొంతవరకు జరిగి ఉంటుంది. హ్మ్. అందుకని ఆయనకు కొంతవరకు సాఫ్ట్ కార్నర్ పుటిన్ మీద. ఎందుకంటే ట్రంప్ రావడం వల్ల కొద్దిగా లాభమా? ఎందుకంటే అంతకుముందు ప్రెసిడెంట్ తోటి సరిగ్గా లేదు వీళ్ళకి ఉక్రెయిన్ విషయంలో. అదే. అందుకని హ్మ్. వాళ్ళే గదా! బైడెనే అంటే అంతకన్నా ముందు నుంచి గూడా కరెక్టే మీరనేది. అంటే హ్మ్. ఈ డెమోక్రాటిక్ వాళ్ళ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో పర్టిక్యులర్‌లీ ఈవెన్ మొన్న బైడెన్ గూడా ఆయనే గదా! ఇయన్నీ వార్ మెటీరియల్ అంతా ఇచ్చి హ్మ్. ఈ జావెలిన్స్ అయ్యని పంపించినట్టు. ఆయన పుటిన్ గూడా మన ట్రంప్ గూడా అన్నాడు అన్‌ఫార్చునేట్ దిస్ వార్ షుడ్ంట్ హావ్ బీన్ స్టార్టెడ్. హ్మ్. హాడ్ ఐ బీన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దిస్ వార్ వుడ్ నాట్ హావ్ బీన్ స్టార్టెడ్ అని ఓపెన్‌గా అన్నాడు గదా! ప్లస్ జెలెన్స్కీ ట్రంప్‌ని కలవడానికి ఎళ్ళినప్పుడు కూడా కొద్దిగా అవమానంగా మాట్లాడాడు కదా! అవమానం ఇక చేసాడు. ట్రంప్ జెలెన్స్కీనైతే మరీ ఘోరంగా ఆ! ఇది వరల్డ్ ప్రెస్ ఎదురుగా హ్మ్. డ్రెస్ మీద కామెంట్ చేసి వాట్ ఈస్ దిస్ యూ డోంట్ డిజర్వ్ టు బి రీజన్ హ్మ్. అని. తర్వాత యు ఆర్ జీరో హ్మ్. ఇఫ్ ఐ డోంట్ గివ్ యూ జావెలిన్స్ అండ్ దెన్ యూ విల్ డై నెక్స్ట్ డే. హ్మ్. అంటే ఈ చాలా అంటే నీచంగా. నీచంగా అలా ఇక ఆయన అందరినీ ఒకటే ఒక అదంతా కూడా పుతిన్ తోటి ఇతనికి ఉన్న సన్నిహిత సంబంధాలే. అంతే పుట్టిన అందుకే ఇప్పుడు ఈ ఇరాన్ విషయంలో కూడా పుతిన్‌ని కాన్ఫిడెన్స్‌లోకి తీసుకున్నాడని భావించాలా? అదే అంటే పుటిన్ ఇప్పుడు ఒకటి పుటిన్ ఇప్పుడు నెక్స్ట్ ఒకప్పుడు ఈక్వల్ సూపర్ పవర్ సెకండ్ సూపర్ పవర్ ఉండేది కదా, అవును. ఇప్పుడు ఆఫ్ కోర్స్ థర్డ్ స్టేజ్ కోల్డ్ పోయి వార్. హ్మ్. కోల్డ్ వార్ టైంలో. తర్వాత ఇప్పుడు నిన్న ఏది మన యూరోపియన్ యూనియన్ ఆ ప్రెసిడెంట్ ఆయన కూడా ఏదన్నాడంటే కౌన్సిల్ ప్రెసిడెంట్ మోస్ట్ బెనిఫిషియరీ ఇన్ దిస్ వార్ ఈస్ ది రష్యా అండ్ పుటిన్. ఎందుకనంటే ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆయిల్ మీద రిస్ట్రిక్షన్ అవునవును. తీసేసిండు. తర్వాత ఇప్పుడు యూరోపియన్స్ కూడా వాళ్ళకి టైట్ అయిపోయింది ఇప్పుడు. హ్మ్. రష్యన్ ఆయిల్ తీసుకోవాలని అంటే ఎదురు చూస్తున్నట్టే కనిపించింది. హ్మ్. అల్టిమేట్‌లీ ఇప్పుడు రష్యాకి బెనిఫిట్ అయింది. రష్యాకే బెనిఫిట్ అయింది. ఆ! ఇప్పుడు తర్వాత మనం కూడా రష్యా మీద సాంక్షన్స్ ఉండాయి కదా! అవును. ఇప్పుడు రష్యా నుంచి తెప్పించుకుంటున్నాం మనం. అవును. ఇప్పుడు అది ఏదో ఒకటి ఇక 30 డేస్ ఏదో ఇచ్చాం అది అని హ్మ్. వాళ్ళంతా ఇగోయిస్టిక్ అది ఆ మన 30 డేస్ నుంచి కంటిన్యూ అదే. అవుతుందిలెండి ఇక. అదే. ఆ! అంటే ఇప్పుడు వాళ్ళనేది ఏందంటే ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు కదా! వీడోడు హ్మ్. మనకు శాంక్షన్ పర్మిషన్‌లు ఇయ్యటం ఏంటి? మనం ఏం చేసుకునేది? ప్రతి ఒక్కళ్ళు అలానే అనుకుంటున్నారు. హ్మ్. యూరోపియన్స్ కూడా అలానే అనుకుంటున్నారు. హ్మ్. బట్ ఎనీవే మీరనేది ఏందంటే పుటిన్ మాటకు ఎందుకు వెయిట్ ఇస్తున్నాడు అనేది ఒకటి పుటిన్, ట్రంప్ పర్సనల్ రిలేషన్స్ ఒకటి. హ్మ్. దాని తర్వాత రష్యన్ వెయిటేజ్ గూడా. ఎందుకంటే ఇప్పుడు అవును. యూరోప్‌లో ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ వార్ గూడా ఈ కొంతవరకు ట్రంప్ చాలా ట్రై జేసి అంటే మీడియేట్ జేసిండు గదా! యూరప్ కూడా వ్యతిరేకించింది కదా! ట్రంప్ నిర్ణయాల మీద ఈ రష్యా విషయంలో. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. సో వీటన్నిటిలో ట్రంప్ తోటి పుటిన్‌కున్న వాటెవర్ అంటే రిలేషన్స్‌ని బట్టి హ్మ్. పుటిన్ మాటకు వెయిటేజ్ ఉంటది. దానివల్ల ప్రెషర్ అయితే ఉన్నది. అయినా ఓపెన్‌గా రష్యా డిక్లేర్ చేసిందిగా వి హ్మ్. సపోర్ట్ ఇరాన్ అని. హ్మ్. వార్ గనుక ఎస్కలేట్ పెరిగితే మేము సపోర్ట్ చేస్తామన్నారు. హ్మ్. దే హావ్ కమ్ ఔట్ ఓపెన్. అంతకుముందు మోరల్ సపోర్ట్. అవును. ఇప్పుడు విల్ సపోర్ట్ ఫుల్లీ అని 3 డాక్టర్ వినోద్ గారు మీరు ఇండియన్ ఫారిన్ సర్వీస్ కాబట్టి అంబాసిడర్‌గా కూడా చేశారు కాబట్టి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ ప్లాన్ వయా రష్యా ద్వారా ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఏ విధంగా దీన్ని సంప్రదింపులు జరుగుతుంటాయి? ఇది ఎంత కాలంలో బయటపడే అవకాశం కనిపిస్తుంది? ఎలా చేస్తారు ఇదంతా? ఇప్పుడేంటంటే ఇప్పుడు 2 చూసుకోవాలి మనం. హ్మ్. అమెరికన్స్‌కు
ఫిక్స్డ్ గోల్ అనేది లేకుండా ఎంటర్ అయ్యారు. అవును. గోల్ పోస్టులు మారుస్తూ మారుస్తూ వచ్చిండ్రు. ఈ రోజు ఏంటంటే డిక్లేర్ చేసుకున్నారంటే వి వన్ ది వార్ ఆల్మోస్ట్ అంతే డౌన్. ఇరాన్ డౌన్ అయిపోయింది. ఎప్పుడు అన్నాడంటే మన ఇరాన్ ప్రెసిడెంట్ ఈ ఏది నైబర్ కంట్రీస్కు అపాలజీ చెప్పినప్పుడు, ఓ చూడు ఈజ్ డౌన్ అండ్ దెన్ క్షమించమని భిక్షం అడిగినట్టు అడుగుతున్నాడు. అని మనం అచీవ్ చేసాము. వాళ్ళ మిసైల్స్ నేవల్ అన్ని డిస్ట్రాయ్ చేసాము. న్యూక్లియర్ పవర్ జనరేషన్ అనేది లేకుండా చేసాము. డీక్యాప్టేట్ చేసాము. ఇవన్నీ మనం ఆల్రెడీ వన్ ది వార్. కాకపోతే ఏంటంటే ఇంకా కొద్దిగా మ్యాక్సిమం డ్యామేజ్ చేసి ఫర్దర్ ఎప్పుడు కూడా ఈవెన్ నైబర్స్ని కూడా వాళ్ళు అటాక్ చేసే స్టేజ్లో ఉండకూడదని ఇప్పుడు మనం నడిపిస్తున్నాం అనే మాట చెప్పిండు ట్రంపే. ఉమ్, మిగతా అంతగా అదే అన్నారు. సో అంటే ఆల్మోస్ట్ ఇక అది ఒక ఏమన్నాడు ఫేస్ సేవింగ్ లెక్క డిక్లేర్ చేసుకున్నట్టు. కానీ ఇరానియన్స్ ఏమంటున్నారంటే సీజ్ ఫైర్ అనేది మేమే అంటే ముందేమన్నారు, ఇరాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు స్టాప్ ద వార్ ఆర్ ఫర్ సీజ్ ఫైర్ ప్రొవైడెడ్ ఇప్పుడు అమెరికన్స్ ఇజ్రాయిల్స్ వాళ్ళు స్టాప్ చేసేస్తే మేము స్టాప్ చేస్తాం, వాళ్ళు అటాక్ చేస్తే మేము అటాక్ చేస్తాం అని మొదటి నుంచి అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళకు తెలుసు ఏది అమెరికన్స్కి చేసేది ఏం లేదు, ఉమ్, చేసుకొని వీఆర్ రెడీ. మళ్ళీ తర్వాత రీజనల్ కంట్రీస్ అవన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి అంత ప్రెషర్ చేస్తున్నారు. సో మేము వదిలిపెట్టేది లేదు. వాడేం అంటే అమెరికన్స్ అనేది అంటే ట్రంప్ అనేది ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఇరాన్ మళ్ళీ బలపడి నైబర్ కంట్రీస్కు కానీ ఇజ్రాయెల్కు కానీ థ్రెట్గా ఉండకుండా చేసేది ఫైనల్ అని ఇప్పుడు అంటున్నారు. ఉమ్, అంటే ఇక అది మరీ వేగ్ ఉంటుంది, అదేం లేదు. సరే అదొకటి. వీళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కూడా వీళ్ళు సేమ్ ఫ్యూచర్లో ఎప్పుడు ఎప్పుడు మా మీద దాడులు చేయకూడదు. చేయకూడదు. అమెరికా అని ఇజ్రాయెల్ అయినా మళ్ళీ ఫ్యూచర్లో కూడా దాడులు చేయని కండిషన్ కనుక అగ్రి అయితేనే మళ్ళీ మేము ఉమ్, అంటే సాధ్యపడుతుందా ఇది? ఇక దానికి వయా మీడియా ఏదన్నా వచ్చేస్తుంది. చెయ్యాలి. చెయ్యాలి. ఇప్పుడు పెద్దన్న పుతిన్ అయ్యాడు. ఎగ్జాక్ట్లీ. ఆ, జీ జింపింగ్ కంటే ఇప్పుడు పుతిన్కి వచ్చేసి జీ జింపింగ్ కూడా దే ఆర్ ఇన్ టాక్స్. ఉమ్, ఇప్పుడు ఎందుకంటే అన్నీ రావు, బ్యాక్ ఛానల్ ఏమో జరుగుతున్నది. ఉమ్, వాళ్ళు కూడా ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఈయన పుటిన్ అక్కడికి వెళ్తున్నాడు ఉమ్, చైనాకు. సో దానికన్నా ముందే అన్ని అంటే కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ డిస్కషన్లో కూడా వాళ్ళు కూడా అతను అభిప్రాయం కూడా తీసుకుంటాడు కదా. అభిప్రాయం జీ కూడా జిన్పింగ్ అభిప్రాయం కూడా ఆల్రెడీ తీసుకుంటాడు. కన్వే తీసుకుంటున్నాడు. ఉమ్, వారు మీరు 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 స్టార్ట్ చేసింది వారు యూ షుడ్ స్టాప్ ఇట్ అనేది ఆల్రెడీ కన్వే టు దెమ్. ఉమ్, సో సీరియస్గానే. సో పుటిన్ జింపింగ్ ఇక నార్త్ కొరియా ఓపెన్గా వీ సపోర్ట్ విత్ ఆర్మ్స్ ఎవ్రీథింగ్ అని అనేసినాడు. వాడు ఎప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా ఎవరు ఉంటే వ్యతిరేకంగా వాళ్ళకి కాబట్టి అనేస్తాడు. మాట్లాడతాడు. సరే ఇక అది వీళ్ళిద్దరు మాత్రం ఆల్రెడీ మెయిన్గా పుటిన్ మాత్రం నో యూ స్టాప్ వార్ అని అయితే చెప్తున్నాడు. ఫేస్ సేవింగ్ అనేది తప్పకుండా ఆయన డిక్లేర్ చేసుకుంటూ వీ వన్ ద వార్ వీ టాట్ ఏ లెసన్ టు ఇరాన్ అని వాళ్ళు అంటారు. ఇరానీస్ కూడా వాళ్ళు ఏమంటారు అంటే అమెరికా ఇజ్రాయెల్ దే కుడ్ నాట్ డిస్ట్రాయ్ అస్, వీ స్టూడ్ స్ట్రాంగ్, వీ విల్ సర్వైవ్, విల్ ప్రోగ్రెస్ ఇన్ ఫ్యూచర్. ఉమ్, మళ్ళీ ఫ్యూచర్లో కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఎప్పుడైనా మళ్ళీ మా మీద కనుక ఇటువంటి దాడులు చేస్తే మళ్ళీ ఇంకా పెద్ద లెసన్ బుద్ధి చెప్తామని వీళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. అంటే ఈ వార్లో డైనమిక్స్ మనకి ఏ రోజుకు ఆ రోజు మారుతూనే ఉన్నాయి. అంటే ఖమైనీ హతన్ దగ్గర ఆ టైంలో ఆయన చెప్పినప్పుడు యుఎస్ అప్పర్ హ్యాండ్, తర్వాత ఫ్లీట్ 5 మీద దాడులు, లేకపోతే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద వీళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్స్, వీటితోటి మొత్తం ఇరాన్ అప్పర్ హ్యాండ్ అయింది. ఈ రోజు పరిస్థితుల ప్రకారం ఎవరు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు? అంటే ఇప్పుడు మనం అప్పర్ హ్యాండ్ లోయర్ హ్యాండ్ డౌను అప్ అనేది ఆలోచించడం కంటే ఎంతవరకు ఇరాన్ విత్ స్టాండ్ అయింది అది ఇంపార్టెంట్. అది చెప్పండి. అది ఇప్పుడు ఎందుకనంటే అమెరికా పర్టికులర్లీ ట్రంప్ నెతన్యాహు అనుకున్న ఏదైతే వాళ్ళ ప్లాన్ ఏంటంటే బ్లిట్జ్ క్రీగ్ అంటే లైటనింగ్ వార్ చేసేసి వారం 10 రోజులల్లా ఇరాన్ నాశనం చేసేద్దాం, ఉమ్, బంకర్ బస్టర్స్ ఉన్నాయి మన దగ్గర, హెవీ వెపన్స్ ఉన్నాయి, ఏమైనా చేద్దామనే పద్ధతిలో పోయినారు. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో మొత్తం అలజడి చేసేసి ఉన్నారు. వాళ్ళేం ఇరానియన్స్ ఏమనుకున్నారంటే ఓకే విల్ స్టార్ట్, ఒక వారం 10 రోజుల కంటే ఇరానియన్స్ దగ్గర వెపన్స్ ఎక్కువ ఉండవు, అవన్నీ మేము డిస్ట్రాయ్ చేస్తాం. యుఎస్ దగ్గర ఉండవు. లేదు. వీళ్ళు అనుకున్నారు. వీళ్ళు అనుకున్నది. రైట్. ఇరానియన్స్ దగ్గర వారం 10 రోజుల కంటే ఎక్కువ మనల్ని ఎదుర్కొనే శక్తి లేదు, ఆ వెపన్స్ ఉండవు, ఉన్న వాటిని అన్నిటి మనం డిస్ట్రాయ్ చేస్తాము. సో సరెండర్ అయిపోతారు. దే విల్ నీల్ డౌన్ అనేది ఏదైతే అనుకున్నారో విత్ బ్రూట్ ఫోర్స్ ఏమైనా చేయగలుగుతాం అనేది ఏదైతే ధోరణి ఉందో అది ఫెయిల్ అయిపోయింది. అది క్లియర్. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందనంటే ఇప్పుడు అది ప్లస్ ఇంటర్నల్ రివల్యూషన్కు ఆల్రెడీ బాగానే అన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేశాము,
యాంటీ గవర్నమెంట్ రెసిస్టెన్స్ పెరిగిపోయింది. సో దే విల్ ఓవర్ త్రో. తర్వాత ఏదో బంగ్లాదేశ్లో ఏదో వాళ్ళు చేశారు కదా, షేక్ హసీనాని ఏది చేసింది అదంతా అమెరికన్ హ్యాండ్సే ఉన్నాయి కదా అక్కడ. సో అలానే ఇలా జరిగిపోయి ఎవరో వస్తారు ఇక్కడ బంగ్లాదేశ్ అనేది మళ్ళీ నేపాల్, బంగ్లాదేశ్, నేపాల్ చాలా దేశాలు ఉంటాయి. ఇటువంటి అని ఏదో చేసేద్దాము ఈ రిజిమ్స్ ఇదంతా వెళ్ళిపోతుంది. సో కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు మన అమెరికన్ కంట్రోల్లోనే ఉంటారు. లైక్ సింపుల్ అదే ఇప్పుడు వెనిజువెలా అనేది అది దానివల్ల మనకి మన అమెరికన్ ప్రెసిడెంట్కి పిచ్చెక్కిపోయింది. అలానే రిప్లికేట్ చేస్తాను ఇక్కడ అనుకున్నాడు, అవును, కానీ అది జరగలేదు. చిన్నది కదా, చిన్నది, అది వాళ్ళ స్పియర్లో ఉన్నది. అది ఉమ్. ఇది ఏంది అక్కడ నుంచి ఇక్కడ గల్ఫ్లో ఎక్కడ ఈ దేశం ఎంత, పరిశ్రమగా అది ఎంత, వాళ్ళ స్ట్రెంత్ ఎంత, వాళ్ళ సివిలైజేషన్ ఏంటి, అవన్నీ పాపులేషన్ ఏంటి, అంచనాలు తప్పే. అది 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 మిస్కాల్కులేషన్తో చేసిండ్రు. కాబట్టి అదే ఇప్పుడు మనకు ఎగ్జిట్ ప్లాన్లో ఆలోచించే ముందు ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎలా ఉన్నది పరిస్థితి అంటే, ఇప్పుడు గెలుపు ఓటమి అనేది ఇద్దరు ఒప్పుకునేటట్లేరు. కాకపోతే డిస్ట్రక్షన్ చేయగలిగారు కొంతవరకు, ఇది అమెరికన్ ఇజ్రాయిలీస్. ఇక వారన్నప్పుడు ఇక తప్పకుండా డిస్ట్రక్షన్ అవుతుంది, అవును, లాస్ అవుతుంది. కానీ ఇవంత లాస్ కంటే వాళ్ళ ఏమంటారు డిటర్మినేషన్, ఇరానియన్స్ డిటర్మినేషన్ టు ఫైట్ అది పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ దగ్గర ఉన్న ఏమైనా రిసోర్సెస్ ఉండని ఇమ్యూనిటీ పెరిగిపోయింది వాళ్ళకి బాగా. ఇమ్యూనిటీ, డిఫెన్స్ డిటర్మినేషన్ ఇవన్నీ పెరిగిపోయినాయి. ఉన్న ఇప్పుడు కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అక్కడ డ్రోన్స్ అయ్యి అని. మనం మొన్న 400 మంది రష్యన్ సైంటిస్టులు, టెక్నీషియన్స్ వాళ్ళందరూ సేఫ్గా అక్కడికి అజర్బైజాన్ నుంచి బయటకు పంపించారు. అంటే ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు అక్కడ, ఇంకా కొంతమంది ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. డాక్టర్ వినోద్ గారు, ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మన తెలుగు వాళ్ళనే మనం తీసుకుంటే అందరూ ఆలోచించేది యుద్ధం ఎప్పుడు ఆగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి, నిత్యావసర వస్తువులు ఆల్రెడీ బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారు అనేది కూడా జరుగుతుంది. అన్ని రేట్లు పెరిగిపోయే అవకాశం ఉంది, స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇదంతా కూడా నార్మల్సీకి ఎప్పుడు రావచ్చు, ఒక ప్రిడిక్షన్ ఏదైనా చేయగలమా మనం? అంటే ఇప్పుడు మనం వెరీ డిఫికల్ట్ అండి, ఇలా జరుగుతుంది అని ఇది కరెక్ట్గా ఇలా అని మనం చెప్పలేం. ఇప్పుడు ఎందుకంటే అవకాశం ఎలా ఉన్నది, పాసిబిలిటీస్ ఏంటి అనేది మనం చూడొచ్చు. ఇది ఏంటంటే ఒకప్పుడు అనుకున్నావో థర్డ్ వరల్డ్ వార్ వచ్చిందనే ఒక భయాందోళన ఉండే, అది మాత్రం పాసిబుల్ కాదు, థర్డ్ వరల్డ్ అవకాశం లేదు, అది రూల్డ్ అవుట్. తర్వాత మనం అనుకున్నాం కదా ఎస్కలేట్ అవుతుంది వారు, రీజనల్ కంట్రీస్ అని కూడా ఇన్వాల్వ్ అయిపోయి రీజనల్ వార్ అయిపోతుంది అనుకో, అయిపోయింది. అది ఆ రీజనల్ వార్లో కూడా లిమిటెడ్ అయిపోయింది. ఓకే, ఎలా అయిందంటే ఎవరు అందులో పార్టిసిపేట్ చేయట్లేదు కదా. అవును కదా, ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఇప్పుడు ప్రొలాంగ్ అయితే థ్రెట్ ఉండే, అలా ప్రొలాంగ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఇరాన్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మమెంట్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న ప్రాక్సీస్ ఉన్నారు కదా. అవును, ఆల్రెడీ ఒక్కళ్ళు హెజ్బుల్లా మాత్రం సీరియస్గా దిగింది, వార్ అవుతూనే ఉంది లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య. హమాస్ లేదు, తర్వాత హూతీస్ లేదు, సైలెంట్గా ఉన్నారు. తర్వాత ఇక్కడ వీళ్ళ మిలీషియా ఇరాక్లో ఉన్న కుర్దీస్ వాళ్ళు కూడా యాక్టివ్గా ఇంకా స్టార్ట్ కాలేదు. సో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసే పరిస్థితి రావచ్చు వారు కనుక ప్రొలాంగ్ అయితే, వాళ్ళంతా వస్తారు. కానీ ఆ స్టేజ్ కూడా ఇంకా రాలేదు. ఇది కూడా వాళ్ళకి అమెరికన్కి తెలుసు మిగతా, ఎందుకనంటే వాళ్ళు ప్రాక్సీస్ను అంతమందించడం అంత ఈజీ కాదు, డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలియదు. కొన్ని స్థావరాలు ఏదో లెబనాన్లో ఉన్నారు వాళ్ళు వేశారు, కానీ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది ఏరియా, ఆల్ ఓవర్ ద కంట్రీస్, గల్ఫ్ ఏరియాలో, వెస్ట్ ఏషియాలో అంతా ఉన్నారు. సో అటువంటి పరిస్థితి అది ప్రొలాంగ్డ్ వార్ వచ్చినప్పుడు. సో అది ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా ఇరాన్కి ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ అందరూ గ్రూపులు కావచ్చు, లేకపోతే ప్రాక్సీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా మేల్కొనలేదు. ఇప్పుడే ఇలా ఉంది పరిస్థితి, పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదు. సో ఇప్పుడు రైట్ టైం వాళ్ళనేది కూడా అమెరికన్స్ థింక్ ట్యాంక్స్ వాళ్ళు చెప్పేది కూడా అంతే. మళ్ళీ ప్రొలాంగ్ చేయకుండా, అందరిని ఇన్వాల్వ్ కాకుండా ఒక ఎగ్జిట్ ప్లాన్ అనేది చూసుకోవాలని సీరియస్గా ఆలోచిస్తున్నాం. చేయలేము. కాకపోతే ఏంటంటే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి మనకి. విత్ ఇన్ 1 వీక్లో మనకి ఏదో ఒక ఆల్మోస్ట్ ఎగ్జిట్ డిక్లేర్ చేసే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకేదైనా జరిగితే మనం ఊహించలేనంత, చూడలేనంత ఏదైనా సంథింగ్ సీరియస్ కనుక హ్యాపెన్ అయితే, వన్ ఆఫ్ దెమ్ అనుకోండి, ఇప్పుడు ముస్తఫా ఎలక్టెడ్ సుప్రీం లీడర్గా, సడన్గా అతన్ని హతమార్చారనుకోండి, ఇరానియన్స్ ఊరుకోరు, ఇంకా రెచ్చిపోతారు. నువ్వు సీజ్ ఫైర్ అను ఇంకేదన్ను, టిల్ ద ఎండ్ విల్ ఫైట్ అంటారు. సో అటువంటి ప్లాన్ బి కూడా ఉంటుంది. ముస్తఫా మరణం తర్వాత సీరియస్లీ థింకింగ్.
1 అంటే ప్లాన్ ఏ, బి, సి దాకా ఆయన అలీ ఖమైనీ ఉన్నప్పుడే ఆలోచించి డిజైన్ పెట్టుకున్నారు. చేసుంటారు. ఆ! హ్మ్. సో, నేను అది చనిపోతే ఎలా? ఇంకా నా కొడుకు చనిపోతే ఎలా? తర్వాత ఎవరు? నెక్స్ట్ అనేది. మీ ఎవరు? తర్వాత హ్మ్. నెక్స్ట్ దట్ ఏందనేది. ఇప్పుడు కాకపోతే ఏందంటే ఈ మధ్య ఇది ఈ ఫస్ట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ మెయిన్ కమాండర్ చీఫ్ ఎవరైతే చనిపోవటం వల్ల హ్మ్. రీజనల్ లీడర్స్ అందరికీ చనిపోక ముందే హ్మ్. వాళ్ళందరికీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్స్ ఏమున్నాయంటే ఇన్స్ట్రక్షన్స్, యూ టేక్ డిసిషన్ టు ఫైర్ హుహు. అగైనెస్ట్ ఎనీ కమింగ్ మిసైల్ ఆర్ కమింగ్ సొంత థ్రెట్. నిర్ణయం. సొంత నిర్ణయం. అలా జరిగినాయి కాబట్టి ఓపెన్‌గా చెప్పిండు కదా ప్రెసిడెంట్ అప్పుడు. ఇరానియన్ అవును. ప్రెసిడెంట్. హ్మ్. ఇలా అంటే రీజినల్ కమాండర్స్‌కు అథారిటీ ఇవ్వటం వల్ల వాళ్ళు పవర్స్ ఇచ్చేసారు. ఓవర్స్ చేయడం వల్ల మిస్‌జడ్జ్‌మెంట్ వల్ల కొన్ని కొన్ని ప్లేసులలో గల్ఫ్ కంట్రీస్ మీద ఈవెన్ అవును. యూఏఈ అయినా తర్వాత ఖతార్ మీదనైనా, ఒమాన్ మీదనైనా వాళ్ళు ఫ్రెండ్లీ. వాళ్ళు అందుకు జరిగాయా? ఆ! రైట్. రైట్. ఇప్పుడు ఆ! ఖతార్, ఒమాన్ మీడియేటర్స్. హ్మ్. వాళ్ళ దగ్గర కూడా పోయి జరిగినాయి అంటే బికాస్ ఆఫ్ ద రీజనల్ కమాండర్స్ తీసుకున్న డిసిషన్స్ అని హ్మ్. అది ఉన్నది. సో, ఇప్పుడు అదే అంటున్నాం కదా! వాళ్ళంతా ప్లాన్‌లన్నీ ఉన్నాయి. హ్మ్. సో, మనకిప్పుడు ఏంటనంటే ఈ వారు ఒక వారం కంటే ఎక్కువ ప్రొలాంగ్ అయ్యే పరిస్థితులైతే ఇప్పుడు కనిపించట్లేదు. హ్మ్. అమెరికాకి ప్రమాదం అలా జరిగితే. అది ఒకవేళ జరిగితే మాత్రం హ్మ్. ఎక్కువ లాస్ అయ్యేది అమెరికాకు, తర్వాత రీజనల్ కంట్రీస్‌కు. హ్మ్. ఇరాన్ ఎలాగో మునిగిపోయింది కాబట్టి మళ్ళా దే విల్ సర్వైవ్ అండ్ దే విల్ కమ్ బ్యాక్. ఓకే. హ్మ్. సో, ఇన్ వరల్డ్ వాటెవర్ పీస్ అండ్ దెన్ ప్రాస్పెరిటీకి అట్‌లీస్ట్ నౌ దీస్ అంటే పుటిన్ అయినా, జీ జిన్‌పింగ్ అయినా ఇంకానైనా ప్రెషర్ పెట్టొచ్చు. గల్ఫ్ కంట్రీస్ కూడా ఆల్రెడీ దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ హ్మ్. పుటిన్ మన ట్రంప్ ప్రెసిడెంట్ మీద. హ్మ్. హోప్‌ఫుల్లీ ది మ్యాడ్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్, పోలీస్ మ్యాన్ అవును. ఆఫ్ ది వరల్డ్, కింగ్ అంటే ఆయన చక్రవర్తి అనంటే ఒకప్పుడు ఏది ఇటు సైడ్ నెపోలియన్ బోనపార్ట్ నేనంతా కాంకర్ చేస్తా అనుకున్నాడు. హ్మ్. ఆయన కూడా చివరికి హస్ టు గెట్ వాట్ ఎవర్ టేస్ట్ ఆఫ్ డిఫీట్స్ ప్లేసెస్లో. తర్వాత హిట్లర్ అదే పద్ధతిలో పోయిండు. తర్వాత అంతమందిడు. ఈయన కూడా ఇంకెక్కువ చేసినట్టయితే హ్మ్. అలాంటి పద్ధతి అయిపోతాయి. బట్ హ్మ్. అట్లీస్ట్ విజ్డమ్ ప్రివైల్స్ ఆన్ ట్రంప్ హ్మ్. అండ్ హిస్ అడ్వైజర్స్ హ్మ్. అండ్ వార్ విల్ కమ్ టు సీజ్ అవును. ఫైర్ ఆర్ ఎండ్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్. ఓకే. ఇది అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు చెబుతున్నారు. ఆయనకి అపారమైన అనుభవం ఉంది. ఆయన గతంలో చెప్పింది కూడా ఇరాన్ వార్ విషయంలో కరెక్టే అయింది. అయితే ఆయన ప్రధానంగా చెప్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఇది అమెరికా పరిస్థితులు కావచ్చు, లేకపోతే గల్ఫ్ కంట్రీస్ పరిస్థితులు కావచ్చు, తప్పనిసరి వారం రోజుల్లో కల్లా ఈ యుద్ధాన్ని వాళ్ళు ఆపకపోతే చాలా నష్టాన్ని గల్ఫ్ కంట్రీసు అదేవిధంగా అమెరికా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది వాళ్ళకి తక్షణ అవసరం. ఆల్రెడీ ఇప్పటికే ఇరాన్ పీకల లోతు మునిగిపోయింది కాబట్టి వాళ్ళకి కొత్తగా సమస్య ఏం కాదు. మెయిన్ ఈ దేశాలు తాము ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఇతర విధంగా కావచ్చు కాపాడుకోవాలి అంటే వారం రోజుల్లో యుద్ధాన్ని తప్పనిసరి ఆపాలి. దానికి సంబంధించి ఎగ్జిట్ స్ట్రాటజీని కూడా ట్రంప్ అనుసరిస్తున్నారు. ఆయన సలహాదారులు కూడా ఇదే చెప్తున్నారనే చెబుతున్నారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.